ఒక మనిషి రోజూ మాట్లాడే మాటలు, తనలో తాను పడే సంఘర్షణ ఇవన్నీ కలిసి ఒక పవిత్ర గ్రంథంగా మారడం సాధ్యమేనా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా, కాని జరిగింది. ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం గురించి, ఇంకా దాని వెనుకున్న ఒక గొప్ప యోగి పరివర్తన కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇదిగో ఈ పుస్తకమే అది. పేరు శ్రీరామకృష్ణ సువార్త. మరి దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది మామూలు పుస్తకం కాదు. ఒక మహాయోగి తన శిష్యులతో, తన దగ్గరకొచ్చిన వాళ్లతో రోజూ ఏం మాట్లాడారో, ఎలా ప్రవర్తించారో దాదాపు ఒక స్టెనోగ్రాఫర్ రాసినట్టుగా అక్షరం పొళ్ళుపోకుండా నమోదు చేసిన రికార్డన్మాట. ఆలోచించండి, ఒక సాధువు జీవితాన్ని, వాళ్ల మాటల్ని ఇంత దగ్గరగా మన కళ్లముందుంచే పుస్తకాలసలుంటాయా? చాలా చాలా అరుదు. ఈ పుస్తకం గురించి ప్రముఖ రచయిత ఆల్డస్ హక్స్లీ ఏమన్నారో చూడండి. మరే ఇతర సాధువుకు ఇంత సమర్థుడైన అలుపెరగని బోస్వెల్ లేడు. బోస్వెల్ అంటే ఎవరంటే, ఓ గొప్ప వ్యక్తి జీవితాన్ని అణువణువునా రికార్డ్ చేసిన రచయితనమాట. అంటే హక్స్లీ ఉద్దేశంలో ఈ పుస్తకాన్ని రాసిన ఎం అనే ఆయన శ్రీరామకృష్ణుడి ప్రతి మాటని, ప్రతి కదలికని అంత అద్భుతంగా పట్టుకున్నారన్నమాట. ఇది ఎంత పెద్ద కితాబో కదా. సరే, ఇంత గొప్ప పుస్తకం వెనక ఉన్న ఆ మహానుభావుడు ఎవరు? ఆయన కథేంటి? పుస్తకం నుంచి మనమిప్పుడు ఆ వ్యక్తివైపు వెళ్దాం. ఆయన అసలు పేరు గదాధర్. ఆయనే తర్వాత శ్రీరామకృష్ణ పరమహంసగా ప్రసిద్ధి చెందారు. అయితే ఆయనలో ఆధ్యాత్మిక చింతన అనేది చిన్నప్పట్నుంచే చాలా బలంగా ఉండేది. ఆయన బాల్యం అస్సలు సాధారణమైనది కాదు. ఓ సంఘటన చెప్తాను. అప్పుడు ఆయన వయస్సు కేవలం 6-7 ఏళ్లు. ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. వాటి ముందు తెల్లటి కొంగల బారు ఎగురుతూ వెళుతోంది. ఆ దృశ్యాన్ని చూసి, ఆ అందానికి ఆయన పూర్తిగా మైమర్చిపోయి స్పృహ తప్పి పడిపోయారట. అదే ఆయన జీవితంలో మొదటి ఆధ్యాత్మిక పారవస్యం. యుక్త వయసొచ్చేసరికి ఇక తన దారి ఈ లోకం కాదని, వేరే ఉందని ఆయనకు పూర్తిగా అర్థమైపోయింది. ఇది ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన ఓ క్షణం. వాళ్ళన్నయ్య చదువుకో, ఏదైనా ఉద్యోగం చూసుకో అనంటే గదాధర్ ఏమన్నారో చూడండి. సోదరా, కేవలం కడుపు నింపే చదువుతో నేను ఏం చేసుకోవాలి? నా హృదయాన్ని వెలిగించే జ్ఞానం కావాలి నాకు అనన్నారు. ఆలోచించండి, ఎంత స్పష్టత! కడుపు నింపే చదువు కాదు, ఆత్మను నింపే జ్ఞానం కావాలన్నారు. ఆ ఒక్క మాటతో మామూలు లౌకిక జీవితానికే ఆయన స్వస్తి పలికేశారు. సరే, లౌకిక జీవితాన్ని వద్దనుకున్నారు. మరి ఆయన ప్రయాణం ఎటుసాగింది? ఇప్పుడు ఆయన జీవితంలో తర్వాతి అంకానికి వెళ్దాం. ఆ ప్రయాణం ఆయనను కలకత్తా దగ్గరలోని దక్షిణేశ్వర్ కాళీ ఆలయానికి చేర్చింది. ఆ దక్షిణేశ్వర ఆలయంలో కొలువైన దేవత కాళీమాత. కాళీ అనగానే మనకు భయంకరమైన రూపం గుర్తుకొస్తుంది కదా, కాని ఆమె అంతకు మించి చాలా ఎక్కువ. ఆమె సృష్టిస్తుంది, కాపాడుతుంది, లయం కూడా చేస్తుంది. అంటే జననం, మరణం, మంచి, చెడు, సృష్టి, లయం, ఈ అన్ని వైరుధ్యాల సమాహారమే ఆ తల్లి. అందుకే ఆమెను విశ్వశక్తి అంటారు. అయితే మొదట్లో ఆయన ఆ గుడిలో పూజారిగా చేరడానికి కొంచెం సంకోచించారు. ఎందుకంటే ఆ ఆలయాన్ని కట్టించింది శూద్ర కులానికి చెందిన రాణి రాస్మణి. కాని ఆ ప్రదేశంలోనే ఆధ్యాత్మిక వాతావరణం ఆయన్ను కట్టిపడేసింది. ఇంక చివరికి అక్కడే కాళీమాత పూజారిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన జీవితాన్ని శాశ్వతంగా మార్చేబోయే పాత్రాది. పూజారిగా చేరారు, సరే. కాని ఆయనకది కేవలమో ఉద్యోగం కాదు. అది ఒక అగ్ని పరీక్షగా మారింది. దేవుణ్ణి, ఆ కాళీమాతను ప్రత్యక్షంగా చూడాలి అనే పిచ్చి ఆరాటంగా, ఒక తీవ్రమైన అన్వేషణగా మారిపోయింది. ఆయన పూజ చేసే పద్ధతి చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. ఏ నియమాలు లేవు, పద్ధతులూ లేవు. తన తల్లికోసం ఏడ్చే పసిపిల్లాడిలా అమ్మవారి ముందు ఏడ్చేవారు. ఆ రాతి విగ్రహంతో మాట్లాడేవారు, పాటలు పాడేవారు, సరదాగా జోకులు కూడా వేసేవారట. ఒక్కోసారి ఆ విగ్రహమే నిజమైన తల్లి అనుకుని నైవేద్యాన్ని నేరుగా ఆ విగ్రహం నోటికందించడానికి ప్రయత్నించేవారు. చాలాసార్లు గంటల తరబడి బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి అలానే ఉండిపోయేవారు. ఇప్పుడు చెప్పండి, ఇదంతా చూస్తున్న వాళ్లకు ఏమనిపిస్తుంది? ఇది భక్తా లేక పిచ్చా? ఆలయ అధికారులకైతే ఇది ఖచ్చితంగా పిచ్చిలానే కనిపించింది. ఒక పూజారి ఇలా ప్రవర్తించడం వాళ్లు ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. ఆయనకు మతి చలించిందని అనుకున్నారు. కాని అసలు నిజం అది కాదు. అది పిచ్చి కాదు, దైవాన్ని చేరే దారిలో ఒక తీవ్రమైన స్థితి.
రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. ఆయన తపన అంతకంతకూ పెరిగిపోయింది. ఆ తల్లిని చూడాలన్న ఆరాటం తీవ్రమైన నిరాశగా, వేదనగా మారింది. ఇక తన వల్ల కాదని అనుకున్నారు. కాని సరిగ్గా ఆ నిరాశ అంచున ఒక అద్భుతం జరగబోతోంది. ఇక నాకు ఆ తల్లి దర్శనం కాదు, ఈ జీవితం ఎందుకు అని ఆయన నిశ్చయించుకున్నారు. ఆ తీవ్రమైన నిరాశలో తన జీవితాన్ని ముగించేసుకోవాలనే నిర్ణయంతో గర్భగుడిలో ఉన్న అమ్మవారి ఖడ్గాన్ని చేతిలోకి తీసుకున్నారు. ఆయన ఖడ్గంతో ప్రాణం తీసుకోపోయే ఆ ఒక్క క్షణంలో అకస్మాత్తుగా అంతా మారిపోయింది. ఆయన మాటల్లోనే విందాం. అకస్మాత్తుగా ఆ తల్లి నాకు కనిపించింది. గుడి, గోపురం అన్నీ మాయమైపోయాయి. నా కళ్లముందు ఒక అంతులేని ప్రకాశవంతమైన చైతన్య సముద్రం. ఆ సముద్రపు అలలు నలువైపుల నుండి నామీదకు దూసుకొచ్చి నన్ను మింగేటానికి వస్తున్నట్టనిపించింది. ఆ దర్శనం యొక్క తీవ్రతను తట్టుకోలేక ఆయన అక్కడికక్కడే స్పృహ తప్పిపడిపోయారు. బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోయింది. కాని లోపల మాటల్లో చెప్పలేని, ఎన్నడూ అనుభవించని స్వచ్ఛమైన ఆనందం ఒక ప్రవాహంలా ఆయనను ముంచెత్తింది. ఆ క్షణం తర్వాత రామకృష్ణుడు మునుపటి వ్యక్తి కాదు. ఆయన ప్రపంచాన్ని చూసే దృష్టి మొత్తం మారిపోయింది. ఆయనకు నిజం అంటే అర్థమే మారిపోయింది. ఆ మార్పు ఎలా ఉందో చెప్పడానికి ఈ పోలిక చూడండి. మామూలు మనుషులకు గుడిలోని విగ్రహం ఒక రాయిలా కనిపిస్తుంది. కాని రామకృష్ణుడికి అది సజీవమైన చైతన్యంగా కనిపించింది. బలిపీఠం, పూజా సామాగ్రి మనకు చెక్క, లోహంలా కనిపిస్తాయి. ఆయనకు అవి చైతన్యమే. చివరికి గుడిలోకి వచ్చే ఒక పిల్లి, మనకు అది ఒక జంతువు. ఆయనకు అది కూడా ఆ దివ్యమాత రూపమే. సర్వం చైతన్యమయం. ఆయనేమన్నారో చూడండి. నాకు ఇదంతా దివ్యమాతగానే కనిపించింది. ఆ పిల్లి కూడా. దూని వెనుక ఓ కథ ఉంది. ఒకసారి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని ఆయన పిల్లికి తినిపిస్తుంటే గుడి మేనేజరొచ్చి కోపడ్డారట. అప్పుడు రామకృష్ణుడన్నారు, నాకు పిల్లి కనపడలేదు, ఆ తల్లియే పిల్లి రూపంలో వచ్చి తింటోంది అని. ఆయన దృష్టిలో ఇక భేదం లేదు. పిల్లి అయినా, దేవుడైనా అంతా ఆ తల్లే. చూశారా? ఈ అద్భుతమైన పరివర్తన తర్వాత మొదలైన జీవితమే మనం మొదట్లో మాట్లాడుకున్న శ్రీ రామకృష్ణ సువార్త పుస్తకంలో నమోదైంది. ఆ నిరంతర దైవిక చైతన్య స్థితిలో ఉంటూ తన దగ్గరికి వచ్చిన ఎంతోమందికి ఆయన దారి చూపించారు. సో ఆయన అన్వేషణ ముగింపు ఆ పుస్తకానికి ఆరంభమన్నమాట. మరి శ్రీరామకృష్ణుడి జీవితం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. దేనికి పిచ్చి అనాలి? దేనికి ఆధ్యాత్మిక జ్ఞానమనాలి? ఈ రెండింటి మధ్య ఉన్న గీత చాలా సన్ననిది కదా. ఒకరికి పిచ్చిలా కనిపించేది మరొకరికి పరమ జ్ఞానం కాగలదా? ఆలోచించాల్సిన విషయమే.